మానేలు లోకేష్ గారిని కలిశారా? కలిసా. దేని గురించి కలిశారా? బాగాలేదు. సాయం అడగటానికి పోయినారు. ఆమెకు కూడా ఒంట్లో బాగాలేదు, భార్యాభర్తలకు ఇద్దరు బాగాలేదు, ఒక అమ్మాయి కూడా చనిపోయింది. ఏదన్నా సాయం అడుగుదామని పోతే సరేనమ్మా చేద్దామని చెప్పాడు. బ్రహ్మారెడ్డి గారి తాలూకు నుంచి వచ్చాం మేము. చేద్దాం, గ్యారంటీ చేద్దామని చెప్పిండు. చాలా చాలా బాగా మాట్లాడండు. బ్రహ్మారెడ్డి గారు కూడా మాకు సహకరించాడు ఇక్కడ రావడానికి. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. మనం చేస్తుంది, సూపర్ చేస్తుంది. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? సూపర్, లోకేష్ గారు సూపర్, బ్రహ్మాండంగా పని రావాలి కానీ ఇక్కడ దాకా కష్టపడి గ్యారంటీ చేస్తాడు. అదే మా పని మాత్రం గ్యారంటీగా అయితే నమ్మకంతో ఉన్నాము. ఎరసాని ఏసమ్మది వాళ్ళ ఆయనది మొత్తం ఇమానేలు మొత్తం అందరిది వచ్చినందుకు గ్యారంటీ తృప్తికి పోతున్నాం. గ్యారంటీ పని అయిద్దని. అది అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? చాలా చాలా సూపర్గా చూడబోతున్నాం. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని హైదరాబాద్ లాగా తీర్చిదిద్దడానికి గ్యారంటీ జరుగుద్ది, ఆ నమ్మకం ఉంది. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా ఆనందం అమ్మ. మొన్నటిదాకా కష్టాలు పడ్డాం, ఇప్పుడు ఆ కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా హ్యాపీ. జగన్ గారి పరిపాలనలో ఇసుక రేట్ ఎంత ఉండేది? చాలా రేట్లు ఉన్నాయి, చాలా రేట్లు. ఫ్రీ అన్నారు కానీ చాలా రేట్లు పెట్టారు. ఇలా ఏ ప్రభుత్వం అయినా ఫ్రీగా ఇవ్వడం జరిగిందా ఇసుకని? లేదు, ఎప్పుడు లేదు, ఇదే స్టార్టింగ్. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉంది. ఈయన చెప్పినట్టు చేస్తుండు. అమరావతిని చాలా గుల్ల చేసిండు. ఇప్పుడు ఆ అమరావతి సూపర్ కాబోతుంది. ఇదే మనకు బాబు గారు చేయబోయే మంచి పని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన బంపరు. ఆయన అంటే ఇంకా రక్తం ఉడికిపోద్ది. ఏం లేదు, ఆయన సూపరు. పని అంటే ఫాస్ట్గా నడవాలంటే పవన్ కళ్యాణ్ సారే.